ఏమండి భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ నాకు ఆకలి కాలేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. ఇంకా పట్టురా. పట్రా. ఏ లేదా పెట్రా. మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు, వెళ్ళి పట్రా. పప్పేది, నెయ్యేది, ఇంటి చదువుకోలేవా? ఏమిటా తిండి? నిన్నటి దాకా తిను తిను, తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నీ మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి, నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం దాన్ని చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే, నీకు ఆముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి, నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం దాని చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే, నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి, 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 ఏమండి? సరళ, అమ్మా సరళ, సరళ. ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. నేను నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న, ఏమండి? నాన్న, ఏమండి?
నాన్న నాన్న ఏమిటి సార్ అది? ఏమిటి గురు, ఏమైంది? ఏం లేదు, నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా. పద. దోసకాయల పల్లి, కరెంటు కనెక్షన్, వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను. మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను. పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న వాడు 10 ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు? ఏమిటో వదిన, అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏమిటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరంత ఆరోగ్యంగా ఉన్నాయన ఎలా పోయారు వదినా? అంతా నా కర్మ. ఈ మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి సరిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు. ఉన్న పసుపు కుంకాలు వదులుకుని ఇది వచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చెడిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన 2 కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే. నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే.
లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. హ, ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు. నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు. నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలో అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యావు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు. నువ్వుగా నువ్వెవరినన్నా ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా మీ ఆడేళ్ళని పీకి పిసికి పారేస్తారు జాగ్రత్త. నల్లే లేదా? నువ్వు ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఆడేళ్ళందరినీ నిలబెట్టి నరకి పిలిచేస్తాను జాగ్రత్త. మిస్టర్ భరత్, నీ పరిస్థితి ఏం బాగుంటం లేదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నా. After all your job, this is life. That is job. Life is greater than your bloody job. Goodbye. Goodbye. Goodbye, your job, ladies job. నేను బ్రతుకుతానని, తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు. అదృష్ట దేవతవి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, అందుకే నేను బతికాను. భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు గాని నా బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు. అదే నా ఆనందం. ఆ ఆనందమే నాకు చాలు. నువ్వా? ఆ రోజు గోడ దూకేందుకు నువ్వేనా? అవును, నేనే. ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది మీ ఇంటికి కాదు, మరి జనార్దన్ ఇంటికి. జనార్దన్ ఇంటికా? జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది. అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను. వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను. మరి జనార్దన్కి సాలకు సంబంధం ఉందని ఎందుకు చెప్పావు? ఆ రోజు నన్ను చూసి గుర్తుపెట్టావని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్లించాను. అయితే అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు.
ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్ ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళం రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఎవరు? ఎవరండి? సరళ. ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు? లేదా? ఏమయ్యారు? ఆయన చచ్చిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది. మరి మరి సరళ? ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. అమ్మా
ఎవరు నువ్వు? ఎలా రాలా? అరే ఏమిటి అది? అతను లోపల చూడండి, వెళ్ళి డాక్టర్ని చూడండి. ఈ ఇంట్లో ఏం కావాలని గొడవ దూకి రాబోయావు? నువ్వు దొంగ అని నేను అనను. ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులుండగా గోడ దూకడు. మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు? ఓ దేవతను పోగొట్టుకున్నాను. ఆ దేవత కోసం గుళ్ళన్నీ తిరుగుతున్నాను. ఓ గుడిలో కనిపించింది, గుర్తించేలోగా మాయమైపోయింది. ఎటు పోయిందో అని వెతుక్కుంటూ అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమంటుంది, నన్ను వెళ్ళమంటుంది. అమ్మ వీళ్ళని స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేసారు. నాన్నగారితో చేయం చెప్తున్నారు, రండిటో. ఆవిడ ఈ ఇంటి దేవత, మీకు నా పిల్లలకు తల్లి. మీ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా. భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి, మీ వయస్సు ఏమిటి అనేగా. అది ఒక కథ. మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు. కానీ నేను నన్నే దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను. నేను మనిషినంటారా? మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు, తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు. ఇంతకీ ఎక్కడా దేవత? ఎక్కడో ఎందుకుంటుంది? పవిత్ర దేవాలయంలో ఉంటుంది. ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. ఉంటుంది, దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది. కానీ ప్రయోజనం? భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు. కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదో భక్తుడికి చెప్పదుగా. చెప్పకపోవచ్చు, కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది? దేవత తన భక్తుల్ని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు, విశ్రాంతి తీసుకో.